మామూలుగా అయితే వర్కింగ్ అవర్సో నేను 6-8 అవర్స్ మాత్రమే పని చేస్తాననో, ఇంకోటో అయితే గనక దాని గురించి నెగోషియేట్ చేయడమో, కాల్ షీట్లు పెంచండి అని అడగటమో ఇలాంటివి చేసి కంటిన్యూ కావచ్చునేమో. కానీ ఎప్పుడైతే ఇలా భారీగా డిమాండింగ్ కండిషన్స్ పెడితేనే తేడా కొడుతుంది అని 'కల్కి 2' ప్రూవ్ చేసింది. నిజానికి దీపిక ఇప్పుడే కాదు ముందు నుంచి ఇలాగే ఉన్నారు అని వే బ్యాక్ ఇన్ 2012 రేస్ 2 మూవీ టైంలో ఆ ప్రొడ్యూసర్ మాట్లాడడం చాలా మందికి గుర్తుంది. దీపికతో ఒకసారి సినిమా కమిట్ అయితే గనక ఆ బడ్జెట్ ఖర్చు ఎంత పెరుగుతుందో మనం ఊహించలేం అంటూ రమేష్ తరౌని అనుకుంటా మాట్లాడడం అప్పట్లో కాంట్రవర్సీ అవుతుంటే కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు రమేష్ ని ఊరుకోబెట్టారు అని గాసిప్లు కూడా తిరిగినాయి. అంటే ముందు నుంచి అలవాటైన ఆటే దీపిక ఆడుతూ ఉన్నా గానీ ఇప్పుడు రివర్స్ కొట్టడం అనేది మొదలైంది. పైగా ఇలాంటి సీన్స్ ఎప్పుడు వచ్చినా గానీ అంటే సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యే పరిస్థితులు ఎప్పుడు వచ్చినా గానీ నాకేం తక్కువ, నేను ఇలాగే ఉంటాను, మీరు హీరోలను అయితే ఇలాగే చేస్తారా అని మాట్లాడడమే కాదు, నా ఖాతాలో 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి పఠాన్ లాంటివి, అందుకోసమే నేను డిమాండ్ చేసి తీరుతా అని దీపిక మాట్లాడడం అనేది నిజంగా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. పఠాన్ లాంటి సినిమా 1000 కోట్లు వసూలు చేసింది అంటే షారుఖ్ ఉన్న స్టార్డమ్ వల్ల, లేదంటే గనక ఓవరాల్ గా మార్కెటింగ్ క్లిక్ అవడం వల్ల జరిగి ఉండొచ్చు. అందులో హీరోయిన్ పాత్ర కూడా కొంత ఉండొచ్చు. కానీ నా వల్లే ఆ సినిమా ఆడింది అని క్లెయిమ్ చేసే అంత కమర్షియల్ స్టామినా దీపికాకు ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.